హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో భద్రతా లోపాలు ఉన్నాయనేది మరోసారి బయటపడింది. పవన్ కళ్యాణ్ గారు పార్వతీపురం మన్యం జిల్లాలో మొన్నటి వరకు పర్యటించారు. ఆయన ఆ మన్యం గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు, రోడ్లు లేక, అలాగే ఇప్పటికీ డోలీల మీద వాళ్ళని తీసుకెళ్తున్న విధానాలు కానీ, ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆవేదన ఉంది. వాళ్ళకు మంచినీరు, రోడ్లు, వాళ్ళకు స్కూల్స్, అలాగే వాళ్ళకి సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలా తపన పడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే ఈ పార్వతీపురం మన్యం గ్రామాల్లో మొన్నటి వరకు పర్యటించారు. అయితే రీసెంట్గా ఒక విషయం బయటకు వచ్చింది. ఈ పార్వతీపురం మన్యం గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్న సమయంలో ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ వచ్చినట్టు గుర్తించారు. అక్కడున్న పోలీస్ సిబ్బందికి ఇతను నిజమైన పోలీసా కాదా అని గుర్తించలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి పర్యటన జరిగినంత సేపు ఆయన అక్కడే ఉన్నాడు. ముఖ్యంగా ఆయనతో పోలీసుకు సంబంధించినటువంటి కొంతమంది కానిస్టేబుల్స్, కొంతమంది ఎస్ఐ స్థాయి, సిఐ స్థాయి వ్యక్తులు కూడా ఫోటోలు దిగారు, సెల్ఫీలు కూడా దిగారంట. అంటే ఆయన ఏదో సీనియర్ పోలీస్ అధికారి, చాలా పెద్ద ఆఫీసర్ అని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ తీరా చూస్తే అతను ఒక ఫేక్ పోలీస్ అనేది బయటకు వచ్చింది. నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే అతను ఒక పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, పవన్ కళ్యాణ్ గారితో తిరగాలనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆయన ఎవరు ఏంటి అనేది ఆరా తీస్తే బయటకు వచ్చిన విషయం ఏంటంటే అతని పేరు సూర్యప్రకాష్ అంట. అతను విజయనగరం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మరి ఆయనకు ఎవరు ఆ పోలీసుకు సంబంధించిన అధికారికి సంబంధించినటువంటి డ్రెస్ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, అతన్ని ఎందుకు వీళ్ళు గుర్తించలేకపోయారు అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి, ముఖ్యంగా అది మన్యం గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడ నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం పోలీసు అధికారుల పైన ఉంటుంది, హోమ్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. మరి ఎందుకు వాళ్ళు గుర్తించలేకపోయారో, అసలు జరగడానికి జరిగితే పరిస్థితి ఏంటి, ఎవరు బాధ్యులు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ప్రజల కోసం చాలా తపన పడుతున్న వ్యక్తి, ఏదో మంచి చేయాలని వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పైన ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు అనేదే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, లేకుంటే ఆయనను అభిమానించే వాళ్ళ ఆవేదన. మరి ఎందుకు ఇలా జరిగింది, దాన్ని ఎందుకు వీళ్ళు గుర్తించలేకపోయారో అర్థం కాని పరిస్థితి. ఫ్యూచర్లో కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పైన చాలామందికి అక్కసు, కోపం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎవడో ఒకడు దాడి చేస్తే ఆ పరిస్థితి ఊహించుకోలేము. అందుకే దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన వెళ్తున్న ఏదైతే ప్రాంతాలకు కానీ అక్కడ చుట్టుపక్కల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనేది జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఆయన్ని అభిమానించే వాళ్ళ ఆవేదన.